Hi, I'm Dr. Shwetashri Ravi, consultant obstetrician and gynecologist from Hyderabad. ఈరోజు బ్లీడింగ్ గురించి పేషెంట్స్ అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను. సో కమ్ లెట్స్ సీ ద క్వశ్చన్స్. అధిక రక్తస్రావం ఏ పరిస్థితుల్లో ఉంటే మనం క్యాన్సర్గా పరిగణించవచ్చు? గుడ్ క్వశ్చన్. సో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది అంటే మనం అందరం భయపడేది ఫస్ట్ థింగ్ క్యాన్సర్ ఏమో, వాళ్ళకి అలా క్యాన్సర్ వచ్చి అలా చనిపోయారు, సో మనకి ఇప్పుడు అవుతుంది, వీల్ హ్యావ్ టు చెక్. ఎస్, యు ఆర్ కరెక్ట్. సో ఎప్పుడు ఎక్కువ అవుతుంది? మీకు జనరల్గానే ప్రతి నెలసరిలో ఎక్కువ అవుతుంది అంటే ఒకసారి టెస్ట్ చేయించుకొని చూడొచ్చు. లేదు సడన్గా ఒక 2-3 నెలల నుంచి లేదా 3-4 నెలల నుంచి మీకు రక్తస్రావం చాలా అధికంగా అవుతుంది, ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది లేదా ఇంజెక్షన్స్ వాడాల్సి వస్తుంది అంటే గనక డెఫినెట్గా మీ డాక్టర్ని సంప్రదించి స్కాన్ తీసుకొని అందులో ఎండోమెట్రియల్ థిక్నెస్ అనే ఒక కాంపోనెంట్ని చూసి దాన్ని బట్టి మీకు క్యాన్సర్ రిస్క్ ఎంత ఉంది అనేది చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్. గర్భాశయ క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి లక్షణాలు మనకి కనిపిస్తాయి? సో గర్భాశయ క్యాన్సర్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఆర్ ద సర్వైకల్ క్యాన్సర్ ఆర్ ద ఓవేరియన్ క్యాన్సర్, గర్భసంచికి, ఓవరీకి ఆర్ సర్విక్స్కి సంబంధించిన క్యాన్సర్లు. ఇవన్నీ మోస్ట్ కామన్ సిమ్టమ్ బ్లీడింగ్ డిసార్డర్గా ప్రజెంట్ అవ్వచ్చు. కొన్నిసార్లు పొట్టలో గడ్డలాగా ప్రజెంట్ అవ్వచ్చు. కొన్నిసార్లు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అయితే గనక అది ఒక ఫౌల్ స్మెల్లింగ్, ఒక వైట్ డిశ్చార్జ్, దురద, వాసన అండ్ ఫౌల్ స్మెల్లింగ్తో ఉండొచ్చు. అలాంటి గనక ఉంటే అది క్యాన్సర్ కాదా అని మనం డెఫినెట్గా నిర్ధారించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే యూజువల్గా క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఆకలి తగ్గిపోవటము, బరువు తగ్గిపోవటము కూడా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే కూడా మనం డెఫినెట్గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. గర్భం తీసేస్తే నెలసర్లు రక్తస్రావం తగ్గే అవకాశం ఉందా? గర్భసంచి నుంచే బ్లీడింగ్ వస్తుంది. సో గర్భసంచి తీసేస్తే డెఫినెట్గా నెలసర్లు ఆగిపోతాయి, మంత్లీ పీరియడ్స్ రావు. బట్ ఒక్కొక్కసారి ఇన్ కేస్ ఏదన్నా వాల్ట్ అంటాం, అంటే గర్భసంచి తీసేసాక కుట్లేసేదాన్ని మనం వాల్ట్ అంటాం, దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా వెజైనా మనల్ని ఏం డిస్టర్బ్ చెయ్యం, సో దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏ రకమైన క్యాన్సర్లు వచ్చినా దాని నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంది. బట్ గర్భసంచి నుంచి వచ్చే బ్లీడింగ్ మాత్రం కంప్లీట్గా ఆగిపోతుంది, మీకు నెలసర్లు ఉండవు. హై థింకింగ్ అండ్ స్ట్రెస్ వలన కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉందా? సో దిస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ టుడేస్ లైఫ్ స్టైల్. సో మనం చాలా స్ట్రెస్లో ఉంటాము అండ్ స్ట్రెస్ హార్మోన్ అంటాం, దట్ ఈస్ కార్టిసాల్. ఎక్కువ స్ట్రెస్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ కార్టిసాల్ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల డెఫినెట్గా బ్లీడింగ్ డిసార్డర్స్కి దారి తీయొచ్చు. డైరెక్ట్గా కాకపోయినా స్ట్రెస్ హార్మోన్ వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతాం, వెయిట్ పుట్ ఆన్ అయినందువల్ల ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్లో తేడా వచ్చి దానివల్ల అధిక రక్తస్రావం అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. అధిక రక్తస్రావానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటాయి? ఓకే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అధిక రక్తస్రావానికి గల కారణాలేంటి. ఇన్ కేస్ ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే డెఫినెట్లీ మనం మందులు వాడి ట్రీట్ చేసుకోవచ్చు. బట్ ఈ అధిక రక్తస్రావానికి గల కారణం ఎండోమెట్రియల్ పాలిప్స్ కానీ లేకపోతే ఫైబ్రాయిడ్స్ కానీ అంటే గడ్డలు కానీ ఉంటే గనక దానికి ఆ సైజ్ని బట్టి ఐదర్ సర్జరీ అయినా సజెస్ట్ చేయొచ్చు, లేదా చిన్నవి అయితే గనక లూప్ అంటాం, అంటే గర్భసంచిలో ఒక లూప్ వేసి దాని నుంచి సైజ్ తగ్గించే అవకాశం ఉంటుంది. సో కొన్నిసార్లు మరీ చిన్నగా ఉంటే మందులతో కూడా తగ్గించడానికి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. రక్తస్రావానికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాలా డాక్టర్? అవసరం ఉందంటారా? ఎస్,
ఎప్పుడైతే బ్లీడింగ్ ఎక్కువగా పోతున్నప్పుడు మనలో బ్లడ్ తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ అంటాం, అది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ దానివల్ల మళ్ళీ నెక్స్ట్ సైకిల్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఇలా అవుతున్న వాళ్ళల్లో సప్లిమెంట్స్, ఇట్ కుడ్ బి ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవటం చాలా మంచిది. అండ్ ఆహారాలలో వస్తే ఐరన్ రిచ్ డైట్ అంటే ఐరన్ కంటెంట్ ఉన్నవి లైక్ పాలకూర, బీట్రూట్, క్యారెట్, బెల్లం, ఎక్కడెక్కడైతే షుగర్ వాడుతున్నారో దాన్ని రీప్లేస్ బై బెల్లం చేసుకుంటే దానివల్ల కూడా మన హిమోగ్లోబిన్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.